రైట్, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ లక్ష్మి. వెల్కమ్ టు బిగ్ టీవీ. అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది వెయిట్ లాస్ కావడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే ఒక ట్రెండ్ ఫాలో అవుతుంటారు. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, దానికి ప్రికాషన్స్ ఏంటి, ఒకవేళ దాని గురించి ఎవరైనా ఎఫెక్ట్ అయ్యి పేషెంట్స్ అయితే వాళ్ళని ఎలా మళ్ళీ ప్రాపర్ హెల్త్కి గెట్ బ్యాక్ చేసుకోవాలి, ఇదంతా అసలు ఎట్లా చేయాలి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఫ్లాస్ ఏంటి, అన్నీ తెలపడానికి బ్రీఫ్గా క్లియర్గా మనతో ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఉన్నారు. డాక్టర్ లిఖితా దాసరి గారి క్లినిక్ కూడా కొండాపూర్లో ఉంది. షీ ఆల్సో వర్క్స్ ఫర్ శ్రీ హాలిస్టిక్ హాస్పిటల్. సో తను మనతో ఉన్నారు, వారిని తెలుసుకుందాం. నమస్కారం అండి. సో చెప్పండి, చాలా మంది ఇప్పుడు ట్రెండ్ ఏదైతే అది ఫాలో అవుతుంటారు. హార్ట్ 75 కానివ్వండి, లేదంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానివ్వండి. ఈ ఫాస్టింగ్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య. అంటే ఒకప్పుడు ఉపవాసాలు అనేది ఓల్డ్ రొటీన్ అయిపోయేసరికి ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తే ఇమీడియట్ వెయిట్ లాస్ అవుతుంది, లేదంటే ఇమీడియట్గా స్కిన్ ఇంకా ఆ ఫ్యాట్ ఏదైతుందో స్ట్రింక్ అయిపోతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ చూసి సగం నాలెడ్జ్తో చాలామంది స్టార్ట్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి పేషెంట్స్ అవ్వడం చూస్తూ ఉంటాము. అసలు వాట్ ఈస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, అది చేయాల్సిన పద్ధతి ఏంటి, ఒకవేళ దాన్ని సగంలో ఆపకూడదా, ఒకవేళ ఆపిన వాళ్ళు పేషెంట్స్ అయితే వాళ్ళ క్యూర్ ఏంటి ఏంటి అసలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఫస్ట్ ఫుడ్ తీసుకోవడం, ఫాస్టింగ్ చేయడం, అంటే సైమల్టేనియస్గా ఇంటర్మిటెంట్గా చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా యూస్ఫుల్ అంటే ఆ ఫాస్టింగ్ టైంలో మనకి యూజువల్గా స్కిన్ రిపేర్ కానీ, బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వడం కానీ, వెయిట్ లాస్ కానీ, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దానికి. బట్ అనుకున్నాం కదా అని చెప్పి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయలేము. చాలామంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, పిల్లల్లో కానీ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటి అంటే దీనిలో 3 వెరైటీస్గా చేయొచ్చు యూజువల్గా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది. ఒకరోజు అంతా తింటారు నార్మల్గా, నార్మల్ ఫుడ్, అంటే మరీ ఇలా ఎక్కువ కాదు రేపు ఫాస్టింగ్ చేస్తామని. సో ఒకరోజు ఫాస్ట్ చేయడం. ఓకే. ఇట్ కుడ్ బి ఆల్టర్నేటింగ్ ఫాస్టింగ్ ఫుడ్ అలా ఆల్టర్నేట్ డే చేసుకోవచ్చు. ఓకే. లేదు ఇంకొక పద్ధతి ఏంటంటే వీక్కి 5 days నార్మల్ ఫుడ్స్ తీసుకుంటూ 2 days ఫాస్ట్ చేయడం. ఓకే. ఎనీ 2 days. ఓకే. సో ఇది సెకండ్ పద్ధతి. కాకపోతే ఇవి అందరికీ పాసిబుల్ కాదు, అందరూ చేయలేరు. కొంతమంది గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, హెడ్ ఏక్స్ వచ్చే వాళ్ళు, మైగ్రేన్ ఎపిసోడ్స్ వచ్చే వాళ్ళకి ప్రొలాంగ్డ్ మీల్స్ వల్ల హెడ్ ఏక్స్ వస్తాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 16 and 8 hours ఫాస్ట్ లాగా సజెస్ట్ చేస్తారు. బట్ ఒకేసారి 16 hours ఫాస్ట్ కూడా చేయలేరు కొంతమంది. సో ఏం చెప్తామంటే సపోజ్ మీరు మార్నింగ్ 8కి లేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు యువర్ మీల్, నైట్ 8కి ఎండ్ చేస్తున్నారు. సో 12 hours, లేదు 10కి ఎండ్ చేస్తున్నారు. సో ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ అర్లీగా పుష్ చేసుకోండి. ఓకే. సో వాళ్ళ బాడీ అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది. సో 10కి ఫినిష్ చేసే వాళ్ళు డిన్నర్ 8:30కి, లేదంటే 8కి, లేదంటే నెక్స్ట్ 7కి, అలా ముందుకి పుష్ చేయడం. ఓకే. సో దట్ అది ఈవెన్చువల్లీ యువర్ బాడీ విల్ గెట్ యూస్ టు ఇట్. అండ్ మనం కూడా ఎక్కువ గంటలు ఫాస్టింగ్ ఉన్న ఫీలింగ్ మనకి సడన్గా రాదు. సో సడన్గా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే చేసేటప్పుడు 15-20 days ఇట్లా స్ట్రిక్ట్గా చేసేస్తారు, తర్వాత వెళ్ళి ఏ బిర్యానీ పాయింట్లోనే కూర్చొని తినేస్తారు. సో దేర్ ఇస్ నో యూస్ కదా అలాంటప్పుడు. సో మనం ఏం సజెస్ట్ చేస్తామంటే మేక్ ఇట్ గ్రాడ్యువల్, స్లో ఇంప్రూవ్మెంట్. అలా ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఇంకొంచెం, అంటే 14 hours చేసే వాళ్ళని 15 hours చేయమని, 15 hours చేసే వాళ్ళని 16 hours చేయమని, అండ్ 16 hours చేసే వాళ్ళని 17 hours, అలా ఈవెన్చువల్లీ 1 day దాకా దే కెన్ ఎక్స్టెండ్. సో ఒకేసారి ఇలా సడన్గా చేయటం కంటే వీ అడ్వైజ్ దెమ్ టు గో ఇట్ గ్రాడ్యువల్. ఓకే. సో మన పేరెంట్స్ యూజ్ చేసినట్టు వాళ్ళు దేవుళ్ళని నమ్మి దాని గురించి, అంటే వీక్లో ఈ రోజు తినము అని చెప్పి ఉపవాసాలు ఉంటారు. సో అది ఇది సిమిలర్గానే భావించవచ్చా, లేదంటే దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? లేదా అలా పేరెంట్స్ కూడా ఇప్పుడు ఏజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక వీక్ అంతా తినకుండా మండే ఇంకా సాటర్డే చాలామంది ఫాస్టింగ్ ఉంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు, లేదంటే ఆ ఏజ్లో చేయకూడదని ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఒకవేళ చేస్తే ఫ్రూట్ లేదా లిక్విడ్స్ పైన ఏమైనా బేస్గా ఉండాలా? సో చేయకూడదు అని నేను అనను. ఇఫ్ దే కెన్ డూ. కానీ నేను చెప్పినట్టు డయాబెటీస్ ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు అవాయిడ్ ఫాస్టింగ్. అండ్ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి అంటే చేయగలను అని అనుకున్నా కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు అండ్ మరీ పిల్లలు, వాళ్ళందరూ ఇట్స్ నాట్ సజెస్టబుల్. 1 day తినకపోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఇఫ్ దే కెన్ డూ, ఇఫ్ దే కెన్ ట్రై, దే కెన్ ట్రై. బట్ యాజ్ సచ్ సడన్ గా చేస్తూ ఉంటే దట్ దేర్ బాడీ షుడ్
కోఆపరేట్ కదా, అది వాళ్ళు మెల్లగా ప్రిపేర్ చేసుకొని దిగండు. మోస్ట్ ఆఫ్ ద టీనేజర్స్ ఒక ట్రెండ్ వస్తుందంటే ఇమీడియట్గా ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంట్ చేసేయాలన్న తొందరలో ఉంటారు ఆ ఫోమో వల్ల. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని రాగానే చాలా మంది కూడా వర్కింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇమీడియట్గా ఈరోజు అనుకుంటే రేపు స్టార్ట్ చేయడం, ఒక 1 వీక్ అలా ట్రావెల్ అయిన తర్వాత సడన్గా హాస్పిటలైజ్ అవ్వడం, ఇది దేనివల్ల జరుగుతుంది? సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఐ డోంట్ స్పెసిఫికలీ మెన్షన్ ఎనీబడి, ఐ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ నాకు వచ్చిన వాళ్ళల్లో. నేను రోజుకి ఓన్లీ 2 meals తింటున్నానండి, ఐఎమ్ డూయింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, బట్ ఐ ఫీల్ వెరీ వీక్, బట్ నాకు అలవాటు అయిపోయింది అది, బట్ ఐ డోంట్ నో వై అని అంటున్నారు. వాళ్ళు తిన్న 2 meals కూడా ఏమైనా హెల్దీగా తింటారా? తినరు. సో వేర్ విల్ ద న్యూట్రిషన్ కమ్ ఫ్రమ్? సో వాళ్ళు చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు, ఓకే, బట్ తినే ఆ 2 meals కానీ 3 meals కానీ కూడా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తింటే వాళ్ళకి ఆ న్యూట్రియంట్స్ వస్తాయి, దే విల్ బి హెల్దీ. సో వాళ్ళు అలా చేయకుండా ఏ బర్గరో పిజ్జానో తిని నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను ఒక 16 hours అని అంటే దట్ ఈస్ నాట్ ఓకే కదా. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే ఈ వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వల్ల దే గెట్ సిక్, దే గెట్ వీక్ అండ్ దే గెట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్స్ డిహైడ్రేషన్ వల్ల. సో మీరు తింటున్నారు, బట్ ఆ ప్రాపర్ వాటర్ అన్నా తీసుకోవాలి కదా. సో అది కూడా తీసుకోవట్లేదు, న్యూట్రియన్స్ వెళ్ళట్లేదు, ఎనర్జీ రిక్వైర్డ్ వెళ్ళట్లేదు, అండ్ ప్రాపర్ వాటర్ వెళ్ళట్లేదు. సో దే గెటింగ్ డిహైడ్రేటెడ్ and weak and they're getting admitted in hospitals. So when you are going to it, proper research chesi through some expert opinion తీసుకొని start it like that kada. So meal ఇప్పుడు నేను as I told you మార్నింగ్ 9కి స్టార్ట్ చేసి ఒక 6 కల్లా ఎండ్ చేస్తున్నారు. సో ఆ 9 o'clock to 6 o'clock మన మీల్ ప్యాటర్న్ ఎలా సెట్ చేసుకోవచ్చు, దానిలో ఏది న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అన్నీ ఈక్వల్ ప్రపోర్షన్లో ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకొని దెన్ దే కెన్ యాక్చువల్లీ డూ, దర్ ఇస్ నో హార్మ్ ఇన్ డూయింగ్. ఏ రీసెర్చ్ చేయకుండా ఎవరో చేశారని విని మేము ఉన్నాము, వీ కెన్ స్టే అని చెప్పేసి వాళ్ళు అలా చేసేస్తున్నారు. డయాబెటీస్ ఉన్న ఐ హావ్ గాట్ అ పేషెంట్ డయాబెటిక్, కానీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, నా షుగర్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, బట్ తన స్కిన్ లోనే చేంజెస్ వచ్చాయి. సో హీస్ థింకింగ్ దట్ తన షుగర్స్ నార్మల్ ఉన్నాయి, సో నేను అంత హెల్దీగా ఉన్నాను అనుకుంటున్నాడు, బట్ వీ కెన్ యాక్చువల్లీ సీ ద స్కిన్ చేంజెస్ ఆన్ హిస్ ఫేస్. సో ఏంటి అంటే ఐఎమ్ ఈటింగ్ ఓన్లీ 2 meals per day. సో నేను 5 కల్లా క్లోజ్ చేసేస్తున్నాను. దట్స్ లైక్ నువ్వు విన్నావు యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఎక్కడో విన్నావు, యూ థింక్ దట్ యూ డూయింగ్ సంథింగ్ గ్రేట్, కానీ నీకు డయాబెటిక్ ఉన్నప్పుడు యువర్ నర్వ్స్ అండ్ ఆల్ గెట్ మోర్ దేంటి డెఫిషియంట్ ఆఫ్ వైటమిన్ బి కాంప్లెక్స్. సో వాటికి సప్లిమెంట్స్ ఎలా? సో నువ్వు ఏం తింటున్నావు డైట్ అవన్నీ చెక్ చేసుకోవట్లేదు, న్యూట్రియన్స్ ఉంటున్నాయా లేదా చెక్ చేసుకోవట్లేదు, జస్ట్ దట్ యువర్ షుగర్స్ నార్మల్, యూ హ్యాపీ. బట్ ఆ తినే కొంచెం మీల్ లెస్ క్యాలరీస్ విత్ హై న్యూట్రియంట్స్ చూస్ చేసుకొని సెట్ చేసుకొని తింటే కనుక దెన్ డెఫినెట్లీ దెర్ విల్ బి యూజ్ ఇన్ యువర్ డైట్. సో వెన్ ఐ స్టార్టెడ్ హిమ్ ఆన్ మీల్స్, అంటే 2 meals కాకుండా డివైడ్ యువర్ మీల్స్ అండ్ ఇంక్లూడ్ సమ్ న్యూట్రియంట్స్ ఇన్ ఇట్, అంటే హీ షుగర్స్ అగైన్ రైజ్డ్ అప్. ఓకే, బాడీ టేమ్ అవ్వట్లేదు అని. అంటే హీ ఈజ్ డయాబెటిక్, హీస్ ట్రయింగ్ టు నాట్ ఈట్ ఎనీథింగ్ అండ్ కంట్రోల్ డయాబెటీస్. ఓకే, సో దెన్ హీఈస్ ఆల్రెడీ డెఫిషియంట్ ఆఫ్ వైటమిన్స్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, న్యూట్రియంట్స్ ఇద్దామని ఫుడ్ స్టార్ట్ చేసినా హిస్ షుగర్స్ ఆర్ స్పైకింగ్ అప్. హీ నీడ్స్ మెడికేషన్, హీ వాంట్స్ టు కంట్రోల్ ఇట్ ఓన్లీ విత్ డైట్. అదేంటంటే వీళ్ళకి మెడిసిన్ తీసుకోవడం అనేది ఒక పాపం లాగా ఫీల్ అవుతారు. ఓ ఐఎమ్ జస్ట్ 30 years, ఐఎమ్ జస్ట్ 40 years, వై ఐఎమ్ టేకింగ్ మెడిసిన్స్, నా లైఫ్ లాంగ్ వాడాలి అని భయపడతారు. బట్ ఇఫ్ యూ నీడ్ ఇట్ దెన్ యూ నీడ్ ఇట్, యువర్ బాడీ నీడ్స్ ఇట్, తీసుకోండి, టేక్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్స్. ఓకే, చాలా మంది ఇలాంటి కేసెస్ చూసినప్పుడు భయపడిపోయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకున్నా కానీ చేయలేకపోతుంటారు, ఎందుకంటే ఏమైనా సిక్ అవుతామేమో, వాళ్ళ వర్క్ స్కెడ్యూల్ గురించి కానివ్వండి, ఇలా చేస్తే సడన్గా ఏమైనా అవుతారేమో. ఎస్పెషల్గా ఒంటరిగా జీవించే వాళ్ళందరూ కూడా భయపడుతుంటారు, చూసుకోవడానికి ఇంకెవరు ఉండరు, సడన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, డూ వీ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్ అన్నప్పుడు వాట్ డూ యూ సజెస్ట్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ దర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఆర్ ఇదే ఒక వేనా మ్యామ్? So what I suggest is intermittent fasting is healthy, but it's not mandatory. So నేనేమంటానంటే if you are not able to do like 16 hours of fasting, ఇప్పుడు మీరు 10 hours నుంచి take it slow, let your body get used to that. అంటే 10 నుంచి 10.5, 11 hours, తర్వాత 12 hours, అలా మెల్లమెల్లగా పెంచుకోండి. ఓకే, వన్ డేలో యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. ట్రూ. సో టేక్ ఇట్ స్లో, హార్డ్ వర్క్ లేనిదే ఏది మనం చేయలేము. సో అలా మెల్లగా తీసుకెళ్ళండి.
ఓకే. ఆల్టర్నేటివ్స్ అంటే డెఫినెట్గా దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్ డైట్స్ అండ్ ఆల్, బట్ స్కిన్కి, హెల్త్కి, బ్లడ్ ప్రెషర్కి, వెయిట్కి అన్నిటికీ యూస్ఫుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే. సో ప్రాపర్ గైడెన్స్తో టైమింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటూ దెన్ యూ టేక్ ఇట్ స్లో అండ్ దెన్ స్టార్ట్ డూయింగ్ డైట్. ఓకే. సో ఎస్, చూసారు కదా, చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్లో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పడంగానే అది తొందరగా స్టార్ట్ చేసేయాలి, వాళ్ళు చూశారు వీళ్ళు చేశారు అని చెప్పి చాలా తొందరగా, అంటే ఫియర్ ఆఫ్ లూజింగ్లో, అంటే అది చేయకపోతే మనం ఏదో కోల్పోతున్నట్టు ఆ ఫీలింగ్ రాగానే ఎవరి అడ్వైస్ తీసుకోకుండా ఒక వీడియో చూసి చాలా స్పీడ్గా డిక్లేర్ అయిపోయి మనం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాము. అలా చేయడం చాలా తప్పు. అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, అండ్ నిజంగా స్టార్ట్ చేయాలి అనేది అనిపిస్తే మాత్రం అది ఖచ్చితంగా యూస్ఫుల్ అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. అండ్ స్పెషల్గా డాక్టర్ లిఖిత గారు చెప్పడం ఏంటి అని అంటే, ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేస్తేనే బెటర్. ఇలా ర్యాండమ్ యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే దాని తర్వాత ఎఫెక్ట్స్ కూడా చాలా బాడీ పైన, స్కిన్ పైన మేజర్గా పడుతుంటుందని కూడా చెప్పారు. సో మీరు ఇన్ కేస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే షార్ట్ ఇంటర్వెల్స్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని కూడా డాక్టర్ అడ్వైస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఏమన్నా ఉంటే మీ ఫ్యామిలీ సర్కిల్లో, లేదంటే డాక్టర్ లిఖిత గారి క్లినిక్ కూడా కొండాపూర్లో ఉంది, తన దగ్గరికి పర్సనల్గా అడ్వైస్ కోసం వచ్చి మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని కూడా తీసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు, లేదంటే ప్రెగ్నెంట్, లేదంటే చాలా అంటే 21 బిలో ఉన్న పిల్లలు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు అని కూడా డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.